91 కీర్తనలు ఏమున్నాయి? 90 కీర్తనలు ఏముంది? 128 కీర్తనలు ఏముంది? 21 కీర్తనలో ఏముంది కదా? కొన్ని కొన్ని అధ్యాయాలు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనకి ప్రస్తావిస్తూ ఉంటాయి. అందుకని అధ్యాయం చదివేటప్పుడు ఆ అధ్యాయం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 1 కొరింథీ 12వ అధ్యాయము 14వ వచనం చదివితే వరాల గురించి, ఆత్మ సంబంధమైన వరాల గురించి చెప్తాడు. ఫలాల గురించి గలతీ 5 కదా, 5:19 శరీర కార్యాలు, 5:21 ఆత్మ ఫలాల గురించి, ఇలా ఎన్నో విషయాలు, ఎన్నో అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయంలో నేను అబ్రహాము జీవితాన్ని గురించి చదివేటప్పుడు 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు సీక్వెన్స్గా చెప్తా ఉంటాను. 12లో ఏం జరిగింది, 13లో ఏం జరిగింది, 14లో ఏం జరిగింది, 15లో ఏం జరిగింది. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఓకే, అందుకే అధ్యాయములు వారీగా బైబిల్ ఏం చేయాలి, బాగా చదువుతూ ఉండాలి. ఓకేనా? రైట్. త్వరగా కనీసం అధ్యాయాన్ని చదివేటప్పుడు ఎన్నిసార్లు చదవాలి? పుస్తకమైన అధ్యాయమైన ఎన్నిసార్లు చదవాలి? కనీసం 5 సార్లు అధ్యాయాన్ని చదవాలి. అధ్యాయం 5 సార్లు చదివిన తర్వాత ఆ అధ్యాయములో ఏమండి, 4వ పాయింట్, అధ్యాయంలో ప్రస్తావించబడిన విషయములను బట్టి దానికి ఒక చిన్న హెడ్డింగ్ ఇవ్వండి. అధ్యాయానికి ఏం చేయాలి? ఒక చిన్న హెడ్డింగ్ ఇవ్వాలి. నేను ఈ మధ్య కాలంలోనే ఇలాగే ఫ్యామిలీ కాన్ఫరెన్స్ సత్తుపల్లిలో ఏర్పాటు చేశాను. ఒక 100 మంది సేవకులు ఆ కాన్ఫరెన్స్కి ఫ్యామిలీస్తో అటెండ్ అయ్యారు. 1 డే మీటింగ్ సరిపోలేదు వాళ్ళకి. మాస్టర్ గారని మీరు ఇట్లా 1 డే పెట్టొద్దండి, మాకు 2 days పెట్టాలన్నారు. 2 days అంటే నాకు సాధ్యమవుతుందో లేదో తెలియదు, ప్రయత్నం చేస్తాను. వాళ్ళు 3 నెలలు 4 నెలల ముందే మే 5, 6 తారీఖుల్లో వాళ్ళ దగ్గర వాళ్ళ చర్చిలో 2 days కాన్ఫరెన్స్ పెట్టాలని చెప్పి వాళ్ళు 5 నెలల క్రితం చెప్పేశారు. నేను ఈ కాన్ఫరెన్స్ పెట్టింది జనవరి 2nd వీక్లో పెట్టాను. మే 5, 6 తారీఖులు వాళ్ళు ఆల్రెడీ ఆ డేట్స్ ఫిక్స్ చేసేసారు. మాకు ఒకరోజు సరిపోదండి, 2 రోజులు చెప్పాలని. వాళ్ళకి ఇప్పుడు చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే అపోస్తలి కార్యం చెప్పాలండి వాళ్ళకి. ఇప్పుడు ఈ అపోస్తలి కార్యంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. నేను 28 అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క టైటిల్ పెడుతూ వచ్చాను నేను. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పాలి అది. ఇప్పుడు మొదటి అధ్యాయం చదువుతా ఉంటే మొదటి అధ్యాయంలో పవర్ ఆఫ్ రిజరెక్షన్ అని ఉంటుంది. 2వ అధ్యాయంలో పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అని ఉంటుంది. 3వ అధ్యాయంలో పవర్ ఆఫ్ జీసస్ నేమ్, లేకపోతే పవర్ ఆఫ్ ది టెంపుల్. ఇలాగూ ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క హెడ్డింగ్ ఇస్తూ 28 అధ్యాయాలకి నేనేం చేశానంటే 28 టైటిల్స్ పెట్టాను. ఈచ్ చాప్టర్కి ఒక హెడ్డింగ్. ప్రభు చిత్తం అయితే ఒకవేళ సూర్యబాబు గారు అనుమతిస్తే ఓకే, వారి ఆధ్వర్యం మరొక సెమినార్ పెట్టడానికి, మరో కాన్ఫరెన్స్ పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అది ప్రభు చిత్తం అయితే, ప్రభు సెలవిస్తే. ఓకే. సో అప్పుడు యాక్చువల్గా సమయల్ గారు నన్ను కోరింది ఏంటంటే, సార్ చాలామంది ప్రసంగ శాస్త్రం చెప్పండి అని అడుగుతున్నారు, కనుక దానికి సంబంధించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి అని నన్ను, అయ్యా ఇది మీరేమైనా చెప్తారా అన్నాడు. ప్రసంగం శాస్త్రం కంటే ముందు తెలుసుకోవాల్సింది బైబిల్ ఎట్లా చదవాలో తెలుసుకుంటే ఆ తర్వాత బోధ ఎట్లా చేయాలో తర్వాత తెలుసుకోవచ్చు అని చెప్పాను నేను. అందుకని అది తెలుసుకునే ముందు దీన్ని తెలుసుకుంటే ఆ తర్వాత కదా ప్రసంగం ఎట్లా సిద్ధపరచుకోవాలో తెలుసుకుంటే తర్వాత ప్రసంగం ఎట్లా బోధ చేయాలో. సిద్ధపరచడం రాకుండా బోధ ఎట్లా చేస్తాం? బోధ చేయాలంటే ముందు ప్రిపేర్ చేయాలి. కనుక ప్రిపేర్ చేయాలంటే దానికి ఎలా చదువుకోవాలి, ఎలా సమకూర్చుకోవాలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. ఏం చెప్తున్నా నేను? ఓకే, హెడ్డింగ్ పెట్టాలని చెప్పాను. అధ్యాయం చదివిన తర్వాత అధ్యాయం 5 సార్లు చదివావు, నీకు ఏం అర్థమైందో అధ్యాయంలో నుంచి నువ్వేమి నేర్చుకున్నావు, నేను నేర్చుకున్న దాన్ని బట్టి, అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆ అధ్యాయానికి ఏం చేస్తావంటే ఒక చిన్న హెడ్డింగ్ పెట్టు. కాపరి కీర్తన. ఏ కీర్తన ఇది? యాత్రా కీర్తన.
కీర్తనలు మోషే రాసిన కీర్తనలు, ఆసాపు కీర్తనలు చాలా ఉన్నాయి. కీర్తనలో చాలా కీర్తనలు ఉన్నాయి కదా. కనుక చదివిన విషయాలను బట్టి, ప్రస్తావించబడిన విషయాలను బట్టి మనం ఏం చేయాలంటే దానికి ఒక చిన్న హెడ్డింగ్ ఇవ్వాలి. తర్వాత 5వ పాయింట్, అధ్యాయం యొక్క సారాంశమును 2-3 లైన్లో క్లుప్తంగా రాసుకోండి. సారాంశం, సందర్భము వేరు, సారాంశము వేరు. కాంటెక్స్ట్ అండ్ కంటెంట్ అని చెప్తాను. కంటెంట్ వేరు, కాంటెక్స్ట్ వేరు. సందర్భము, సారాంశము చాలా ప్రాముఖ్యమైంది. కొన్నిసార్లు కొంతమందికి బైబిల్లో అక్కడొక వాక్యం తీసుకొని, ఇదిగో బైబిల్ చెప్తుంది నేను చెప్పడంలే అని అంటుంటారు. వీళ్ళకి సందర్భము తెలియదు, సారాంశము తెలియదు, సమయము తెలియదు. ఏ సమయములో, ఏ సందర్భములో ఈ మాట వాడాడనేటువంటిది చాలా మందికి తెలియదు. అది తెలుసుకోకుండా బైబిల్ ఇలా చెప్తుంది, బైబిల్ అని చెప్తుంది. ఏం చెప్పడంలో? మంచి చెప్తుంది, చెడు చెప్తుంది. కనుక అది ఎందుకు, ఏ సందర్భములో, దేని గురించి ప్రస్తావించబడింది. ఉదాహరణకు ఇప్పుడు ఉన్న మనకున్న పెద్ద సమస్య ఏంటంటే, సంఘములో స్త్రీ మౌనంగా ఉండు. నేను చెప్తాను, అసలు మనకున్న సంఘాలన్నిటిలో ఎక్కువ మంది ఉన్నదే స్త్రీలు, పురుషుల కంటే. ఏమండి, అంతేనా? పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మౌనంగా ఉంటే పాటలు ఎవరు పాడతారు? ప్రార్థన ఎవరు చేస్తారు? దేవుని ఎవరు స్తుతిస్తారు? ఎవరు ఆరాధన చేస్తారు? ఎవరు వాక్యం చదువుతారు? మరి పౌలు గారు సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలని ఎందుకన్నాడు? అంటే అది ఏ సందర్భములో కదా, ఎందుకు ఆ మాట వాడవలసి వచ్చింది అనేటువంటిది, సందర్భము, సారాంశం మనం తెలుసుకోకుండా మనం ఏమంటాం? నేను అంటాను, వాళ్ళందరూ మౌనంగా ఉన్నారంటే మన చర్చిలని మోతేసుకోవాల్సిందే కదండి. వాళ్ళకి చాలా నిండు వందనాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే కుటుంబం లేదు, సంఘం లేదు. కుటుంబానికి, సంఘానికి ఆధారం, మూలం వాళ్ళే. వాళ్ళు కట్టగలరు, కూల్చగలరు. అంత కృప ఉంది వాళ్ళకి. సంఘాన్ని, కుటుంబాన్ని కట్టగలిగిన కృప ఉంది, కూల్చగలిగిన కృప కూడా దేవుడు అంత కృప ఇచ్చాడు వాళ్ళకి. అందుకే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మనం. అర్థమైందా? రైట్. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకునను. కనుక జ్ఞానము కలిగి ఉపదేశం చేయించాం కదా, జ్ఞానము కలిగి ప్రవర్తించడం. ఈ అధ్యాయంలో, ఈ పుస్తకంలో మీకు ఇచ్చిన మెటీరియల్లో ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు వెనక్కి ఇచ్చాను. భార్యాభర్తల గురించి, పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి, భర్త బాధ్యతలు, భార్య బాధ్యతలు కొన్ని, అవన్నీ వివరించడానికి సమయం ఉండదని చెప్పి ఏం చేశానంటే, కొన్ని విషయాలు వెనక ఫ్యామిలీ కాన్ఫరెన్స్ చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి. ఫ్యామిలీగా వస్తే అప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు, మీకు కొన్ని విషయాలు చెప్పడానికి వీలవుతుంది. ఓకే, రైట్. సారీ. ఇప్పుడు 6వ పాయింట్, అధ్యాయమునందు ప్రాముఖ్యంగా ప్రస్తావించిన విషయములు ఏమిటి? ఏమిటి? ఇప్పుడు ఏం చెప్పబడింది అక్కడ అధ్యాయములో కదా? తర్వాత ఎవరిని గురించి ప్రస్తావించబడింది? 7వ పాయింట్, అధ్యాయమునందు ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? ముఖ్యమైన వచనం ఏమిటి? ముఖ్యమైన పదాలు ఏంటి? తర్వాత 11, అధ్యాయమునందు సంధించబడిన ప్రశ్నలు ఏమిటి? వాటికి సమాధానములు అధ్యాయములో ఇవ్వబడినాయా? ఆ అధ్యాయములో దేవుని ఆజ్ఞలు ఏమున్నాయి? ఆ అధ్యాయములో దేవుని దీవెనలు ఏమున్నాయి? ఆ అధ్యాయములో దేవుని వాగ్దానాలు ఏమున్నాయి? ఆ అధ్యాయములో దేవుని శాపములు ఏమున్నాయి? ఆ అధ్యాయములో హెచ్చరికలు, జాగ్రత్తలు, అధ్యాయములు ఉపయోగించబడిన పోలికలు, సింబల్స్, అధ్యాయముల ఉపమానాలు, ఉదాహరణలు, అధ్యాయములో ప్రోత్సహించిన విషయాలు, అధ్యాయములో ప్రస్తావించబడిన వస్తువులు, అధ్యాయములు ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఆ అధ్యాయములో వింత విచిత్రమైన విషయాలు, అధ్యాయములో పరస్పర విరుద్ధమైన విషయాలు ఏమైనా ఉన్నాయా? 26, అధ్యాయములో పాపము గురించి, దాని యొక్క పర్యవసానము గురించి ఏమైనా చెప్పబడిందా? 27, అధ్యాయములో విధేయత గురించి,
దాని వలన కలుగు దీవెన గురించి ఏమైనా వ్రాయబడిందా? 28. ఈ అధ్యాయం చదివినప్పుడు అర్థం చేసుకోవడానికి మీకు కష్టముగా అనిపించిన వచనములు, భాగములు వ్రాయండి. కొన్ని విషయాలు మనకి ఎంత చదివినా అర్థం కావు. కనుక వాటిని అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. తర్వాత 29. అధ్యాయములోని వ్యక్తుల జీవన విధానం, వ్యక్తుల మానసిక పరిస్థితులు. క్రొత్త నిబంధన అధ్యాయం అయితే పాత నిబంధనతో ఏమైనా సంబంధం కలిగి ఉందా? పాత నిబంధన అధ్యాయం అయితే క్రొత్త నిబంధనలు ఎక్కడైనా ఆ అధ్యాయం గురించి ప్రస్తావించబడిందా? అధ్యాయములోని విషయములను ఈ కాలమునకు ఎలా అన్వయించాలి? అప్పుడు జరిగిన విషయాలను ఈ కాలానికి మనం ఏం చేయాలంటే అన్వయించి బోధించాలి, అప్లై చేయాలి. ఓకేనా? తర్వాత అధ్యాయము పుస్తకములో లేకపోతే కలిగే లోటు ఏమిటి? ఒకవేళ ఈ అధ్యాయము గనుక పుస్తకంలో లేకపోతే, ఉదాహరణకు ఆదికాండము 2వ అధ్యాయమే లేదనుకోండి, ఆదికాండము 2వ అధ్యాయమే బైబిల్ లేకపోతే మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడు ఎవరికి తెలియదు. కనుక ఇప్పుడు దేవుడు మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదమన్నాడు. తర్వాత వారిని సృజించి ఆశీర్వదించాడనుంది. కానీ 2వ అధ్యాయములో ఆ నరుని ఎలా సృజించాడో దాని యొక్క వివరణ 2వ అధ్యాయంలో ఇచ్చాడు. ఆ 2వ అధ్యాయం కనుక లేకపోతే అసలు మొదటి అధ్యాయమే లేదనుకోండి, ఈ 6 దినాల సృష్టిని మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడు, ఏ రోజున ఏమి సృజించాడు అనేటువంటిది సృష్టి యొక్క క్రమము మనకి తెలిసేది కాదు. అందుకే కొన్ని కొన్ని అధ్యాయాలు బైబిల్లో ఉండటం మనకి చాలా ప్రాముఖ్యం కదా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం లేకపోతే చనిపోయిన వారు ఏమవుతారో మనకు తెలియదు కదా. మొదటి కొరింథీ 15వ అధ్యాయం లేకపోతే పునరుద్ధానం గురించి, పునరుద్ధాన శరీరం గురించి మనకి తెలియదు. కనుక దేవుడు కొన్ని కొన్ని అధ్యాయాలు, కొన్ని విషయాలు ప్రస్తావించి పెట్టాడు. అవి కనుక లేకపోతే మనకేం అర్థం కాదు. అందుకే ఆ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత చాలా అందుకోసమే ఈ అధ్యాయము పుస్తకములో లేకపోతే కలిగే లోటు ఏంటి? 35. అధ్యాయము ద్వారా ఏమి తెలుసుకోవాలని రచయిత యొక్క ఉద్దేశం. ద పర్పస్ ఆఫ్ ది చాప్టర్ అని అంటాం. ఆ అధ్యాయం యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి అధ్యాయానికి ఒక ఉద్దేశం ఉంది. ఒకవేళ మీరు కొరింథీయులకు రాసిన పత్రిక చదివినా, ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివినా, దెసలోనికి రాసిన పత్రిక చదివినా, ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఒకవేళ యాకోబు రాసిన పత్రిక చదివినా, హెబ్రీయులకు రాసిన పత్రిక చదివినా, ఒక్కొక్క అధ్యాయంలో చాలా వివరణ విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఓకేనా? రైట్. తర్వాత 36. అధ్యాయము వెనుక దాగి ఉన్న సందర్భం ఏమిటి? కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సందర్భములో పౌలు గారు ఈ విషయాలను ప్రస్తావిస్తూ వచ్చాడు? సందర్భం. కొంతమంది సమయ సందర్భాలు లేకుండా మాట్లాడుతుంటారు మధ్యలో దొరబడి. అందుకే పెద్దవాళ్ళు, రేయ్ నువ్వు నోరుమూసుకురా కదా, సమయం సందర్భం ఏం తెలియకుండా, తలా మొదలు తెలియకుండా మాట్లాడుతున్నావు అంటారు, అంతే కదా. కనుక మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? సమయము సందర్భాలు తెలుసుకొని ఏం చేయాలి? మాట్లాడాలి. అలాగే బోధించే విషయంలో కూడా అలాగే బోధ చేయాలి. తర్వాత 37. అధ్యాయములోని విషయములను వర్గీకరించండి. మేక్ అవుట్లైన్. ఇప్పుడు అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా వివరించి చెప్పాలంటే దాన్ని ఏం చేయాలంటే అధ్యాయాన్ని కొంచెం అవుట్లైన్ చేసుకోవాలి. మేక్ అవుట్లైన్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రసంగ శాస్త్రములో అవుట్లైన్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది వస్తుంది. ఈచ్ చాప్టర్కి ఎట్లా అవుట్లైన్ చేయాలి నేను మీకు అర్థం అవటం కోసం చెప్తాను. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయాన్ని చెప్తాను మీకు.
మొదటి అధ్యాయంలో మొదటి 3 వచనాలు ఏముంటుందంటే రిజరెక్షన్ ఆఫ్ ది జీసస్ అని ఉంటుంది. రిజరెక్షన్, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. రెండోది రిమైండింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను గురించి ఆయన శిష్యులకు జ్ఞాపకం చేస్తారు. యేసుప్రభువు అంటాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అని. కనుక రిమైండింగ్, హోలీ స్పిరిట్ గురించి ఏం చేస్తాడు అక్కడ? రిమైండ్ చేస్తాడు. మూడోది, ఇశ్రాయేలీయులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇశ్రాయేలీయునికి మరలా రాజ్యాన్ని ఎప్పుడు ఇస్తావయ్యా, మరలా ఇస్తావా అని అడుగుతారు. మొదటి అధ్యాయం రెస్టోరేషన్ అంటాను, రెస్టరేషన్. ఓకే, యూదులకు మరలా రాజ్యాన్ని వారు కోరుకుంటారు. యేసు ప్రభు రాజ్యాన్ని ఇస్తానంటాడు, కానీ ఏ రాజ్యం అది? వీళ్ళు కోరుకున్న రాజ్యం కాదు. ఆయన రాజ్యం వేరుంటుంది, వీళ్ళ రాజ్యము వేరు. కనుక ఇశ్రాయేలుకు రాజ్యం కావాలి, అది భూ సంబంధమైన రాజ్యాన్ని గురించి వాళ్ళు అడుగుతారు. యేసు ప్రభు వారేమో ఆ రాజ్యము గురించి చెప్తాడు, పరలోక రాజ్యము గురించి. ఓకే, తర్వాత ఏముంటుందో తెలుసా? యేసు ప్రభు వారు ఈ వాస్ ర్యాప్చర్. ఓకే, యేసు ప్రభు వారు ఎత్తబడటం గురించి మనం చూస్తాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఏం చేస్తారంటే రిటర్న్ టు ది జెరూసలేం. ఏం చేశారు? వారు మరల యెరూషలేముకి, మీకు అర్థమైందా నా భాష? ఏం చెప్పాను నేను? నా భాష మీకు అర్థం కాల. ఓకే, రిసరెక్షన్, తర్వాత రిమైండింగ్, తర్వాత రెస్టోరేషన్, ఓకే, రిటర్న్ టు హెవెన్ అని ఉంటుంది. RETURN, రిటర్న్ టు హెవెన్. యేసు ప్రభు వారు మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోతారు. వీళ్ళు రిటర్న్ టు జెరూసలేం, వీళ్ళు జెరూసలేంకి వెళ్ళిపోతారు. తర్వాత యెరూషలేంకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు స్థానంలో ఏం చేయాలి? మరొకరిని, రీప్లేస్మెంట్ ఆఫ్ ది యూదా ఇస్కరియోతు, రీప్లేస్మెంట్. యూదా స్థానంలో మరొకరిని అక్కడ ఏం చేయాలంటే రీప్లేస్ చేయాలి, రీప్లేస్మెంట్. ఇలాగ నేను ఏం చేస్తానంటే చాప్టర్కి అవుట్లైన్ చేస్తాను. ఓకే, ఈచ్ చాప్టర్కి నేనేం చేస్తానంటే అలాగూ అవుట్లైన్ చేసుకుంటాను. అప్పుడు ఆ అవుట్లైన్ చదివితే ఆ అధ్యాయంలో ఏం జరిగింది అనేటువంటిది మనకి ఈజీగా అర్థమవుతుంది. కనుక ఇప్పుడు అధ్యాయం వారీగా చదువుకుంటూ వచ్చేటప్పుడు ఆ అధ్యాయంలో జరిగిన సంఘటనను బట్టి, వాస్తవాలను బట్టి, విషయాలను బట్టి మనం ఏం చేయాలంటే అవుట్లైన్ చేసుకోవాలి. వి నీడ్ టు మేక్ అవుట్లైన్. నేను ఇలాగూ 28 అధ్యాయాలకి అపోస్తల కార్యం అవుట్లైన్ చేస్తూ ఉన్నాను. దేవుని పాదాల దగ్గరికి వచ్చిన, ప్రభువా నీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ముందు నేను అర్థం చేసుకోవడానికి సహాయం చేయి. నేను అర్థం చేసుకుంటే అర్థమయ్యే రీతిలో నేను చెప్పగలుగుతా. నాకే అర్థం కాకపోతే నేనేం చెప్తానయ్యా? కనుక అర్థం చేసుకోవడానికి నీ కృపనిమ్మని ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని చదువుతూ, ధ్యానం చేస్తూ, నెమరు వేస్తూ నేనేం చేస్తానంటే ఇలా ప్రతి పుస్తకానికి ఒక చిన్న అవుట్లైన్ చేస్తూ ఉంటాను. ఇది నా పని. నా పని ఏంటంటే వాక్యం చదవటమే నా పని, వాక్యాన్ని నెమరు వేయటమే నా పని, ధ్యానం చేయటమే నా పని. నేను తెలుసుకున్న దానిని, నేను అనుసరించి నడుచుకుంటున్న దానిని ఇతరులకు చెప్పడమే. నాకు మేలుకరంగా ఉంటే ఇతరులకు కూడా మేలుకరంగా ఉంటుంది, నాకు దీవెనకరంగా ఉంటే ఇతరులకు కూడా దీవెనకరంగా ఉంటుంది. కనుక నేను తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు చెప్పాలనేటువంటి ఆలోచనతో నేనేం చేస్తానంటే దేవుని వాక్యాన్ని ఇలా చదివి అనేక మందికి ఇలా బోధిస్తూ ఉంటాను. అది దేవుడు నాకు ఇచ్చిన కృప. ఓకే, రైట్. కనుక మనం ఏం చేయాలి? 37వ పాయింట్, విషయములో, అధ్యాయంలోని విషయాలను వర్గీకరించండి. ఏ వచనం ఆ విషయము కదా, ఏ వచనములో మొదలైంది, ఏ వచనముతో ముగించబడింది. ఒక సందర్భములో ఆ అధ్యాయంలో ఒక సంఘటన ఏదో ఒక వచనంతో ప్రారంభించబడి ఒక వచనంతో ముగించబడుతుంది. మీరు అపోస్తల కార్యం నేను చెప్పినటువంటిగా
మీరు మొదటి అధ్యాయం మీరు చదివితే ఆ అవుట్‌లైన్ మీకు తెలిస్తే అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఓకే. రైట్. తర్వాత 38 అధ్యాయము స్టడీ చేయుట ద్వారా మీరు గ్రహించిన విషయములు వ్రాయండి. వాటిని మీ జీవితమునకు ఎలా అన్వయించుకోవాలో గమనించండి. తర్వాత వాటి నిమిత్తము ఒక ప్రణాళికను సిద్ధం చేయండి. ఓకే. ప్రిపరేషన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్. ప్రణాళిక అన్వయించుకోవడానికి ఎలా సిద్ధపరచుకోవాలనేటువంటిది కొన్ని విషయాలు. తర్వాత 41 పాయింట్ అధ్యాయములు చెప్పబడిన అంశముల అంశములు ఆ ప్రజల మీద ఎలాంటి ప్రభావము చూపించాయి. అధ్యాయములోని విషయమును చిత్రరూపకముగా చూపించుటకు ప్రయత్నం చేయండి. కళ్ళకు కట్టినట్టుగా ఏం చేయాలి? అధ్యాయములో జరిగిన విషయాలను నేను ఇలా ఊహిస్తూ ఉంటాను. నేను ఇండక్టివ్ బైబిల్ స్టడీ చెప్పేటప్పుడు బైబిల్ ఎలా చదవాలనేటువంటిది 10 పాయింట్స్ ఉన్నాయి. 10 విషయాలు. హౌ టు రీడ్ ద బైబుల్. జస్ట్ ఓన్లీ రీడింగ్. రీడ్ థాట్ఫుల్లీ అని అంటాడు. ఆలోచనాత్మకంగా చదవండి. రీడ్ అగైన్ అండ్ అగైన్. మరలా మరలా చదవండి. రీడ్ ఇమాజినేటివ్లీ. ఊహాత్మకంగా చదవండి. అంటే నీవు చదువుతున్న విషయాలను ఊహించుకుంటూ ఆ సందర్భములో ఆ స్థానములో నీవు ఉన్నట్టుగా ఏం చేయాలి? నేను ఒక విషయాన్ని ఊహిస్తాను, చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరారు. ఐగుప్తును దాటిన తర్వాత వాళ్ళకి మొట్టమొదటిగా ఏం అడ్డొచ్చింది? వినాలి జాగ్రత్తగా. ఏం అడ్డొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇప్పుడు ఎర్ర సముద్రము దాటటం అంటే అది మామూలు విషయం కాదు. ఒకళ్ళ ఇద్దరా? ప్రజలు కాకుండా ఇక వాళ్ళకున్న సంపద వాళ్ళకి మించింది. ఆ ఇంతమంది ఇప్పుడు సముద్రం అవతలికి వెళ్ళాలి. సముద్రాన్ని పాయలు చేయటానికి ధైర్యం కావాలా, దమ్ము కావాలి కదా. ఆ దమ్ము ధైర్యము మోషేకే దేవుడిచ్చాడు. అది ఆయన వల్లే సాధ్యం అవుద్ది. కనుక మోషే నీ చేతులు ఏముందయ్యా? అబ్బా, దేవుడు ఎప్పుడు కూడా నీ దగ్గర ఏముందని అడుగుతాడు అంతే. నీ దగ్గర ఏముంది? నా దగ్గర ఏముందయ్యా? కర్ర తప్ప ఏమీ లేదు. నీ చేతిలో ఉన్న కర్ర కింద పడేయండి కదా. కర్ర కింద పడేసిన తర్వాత మళ్ళా కర్ర పట్టుకోని ఎందుకు కింద పడేయమన్నాడు? నాకు అర్థం కాదు ఇప్పటికీ కదా. నేనేమంటానంటే మోషే చేతిలో ఉన్నంత వరకు ఆ కర్ర మోషే కర్ర. మోషే చేతిలో ఉన్న మోషే కర్రని కింద పడేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కర్రగా చేసి మళ్ళీ ఆయన కర్ర ఆయన చేతికి ఇస్తాడు. అది గొప్ప సంగతి. ఓకే. మన చేతిలో ఉన్న వాటిని కింద పడేస్తే ఆయన చేతిలో నుంచి మన చేతికి ఇస్తాడు. ఆయన చేతుల్లో నుంచి మన చేతుల్లోకి వచ్చింది అది చాలా దీవెనకరంగా, మహిమకరంగా, అభిషేకముతో కూడిందిగా ఉంటుంది. ఏలియా చేతిలో ఒకటి ఉంది. అది ఎవరి చేతిలోకి వచ్చింది? ఎలీషా చేతిలోకి వచ్చింది. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు? సరే 7 అనుకుందాం. ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు? 14 అద్భుతాలు చేశాడు కదా. రెట్టింపు అద్భుతాలు ఎలీషా చేశాడు. ఎట్లా వచ్చింది? ఆ చేతిలో నుంచి వచ్చింది కనుక. ఆ చేతుల్లో నుంచి మన చేతిలోకి వస్తే ఇప్పుడు మోషే చేతిలో ఉన్న కర్ర ఎవరి కర్ర అంటే అది మోషే కర్ర కాదు, అది దేవుని కర్ర. అందుకని ఆ కర్ర తీసుకొని వెళ్ళాడు ఐగుప్తుకి, అద్భుతాలు చేశాడు. ఇక ఆ కర్ర చేత పట్టుకొని ప్రజలు నడిపిస్తున్నాడండి. ఈరోజు నేను అంటాను, దేవుడు దుడ్డు కర్ర మనకిచ్చాడు. కాపరి దుడ్డు కర్ర కదా. కాపరి చేతులు ఏముంటది? దుడ్డు. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను. ఇప్పుడు ఈ కర్ర తీసుకొని మోషే బయలుదేరి సముద్రం దగ్గర నిలబడ్డాడు, కర్ర తాపాడు. సముద్రం ఏమైపోయింది? ఇప్పుడు 2 పాయలుగా అయిపోయింది. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇమాజినేషన్ కదా. ఎట్లా చదవాలి? ఊహించుకుంటూ చదవాలి.
ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రములోనికి ఎంటర్ అయ్యారు. ఇటువైపున నీళ్లు, ఇటువైపున నీళ్లు. ఇదో చిన్న పిల్ల కాలువ కాదు, లేకపోతే ఒక చిన్న నది కాదు, సముద్రం. మీరు సముద్రం చూడాలంటే విశాఖపట్నమో, కాకినాడ పోతే సముద్రం గురించి మనకు అర్థమవుద్ది. సముద్రం ముందు నిలబడితే మోషే ఎర్ర సముద్రాన్ని ఎట్లా పాయలు చేశాడు, ఇప్పుడు ఈ సముద్రం దగ్గర నిలబడితే మనకు అర్థమవుద్ది కదా. నేను కాకినాడ వెళ్ళాను, మన పాస్టర్ గారు, యానం పాస్టర్ గారు ఉన్నారు అక్కడ, సిస్టర్ గారు వాళ్ళ డాడీ గారు. ఓకే, రైట్. సో విశాఖపట్నం అంటే మీకు తెలియదు ఏముంది, వారానికి ఒకసారి కదా సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి కూర్చునే వాళ్ళు కదా. రైట్. ఎందుకు నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, సముద్రమును పాయలు చేయటం అంత సులువైన విషయము కాదు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సముద్రం మధ్యలోకి వచ్చేసారండి. ఇటువైపున గోడ లేదు, ఇటువైపున గోడ లేదు. ఏమందుతున్నాయి తెలుసా? హ? చేతికి నీళ్లు అందుతున్నాయి, ఇటువైపున నీళ్లు తగులుతున్నాయి. మధ్యలో గోడ ఉందా? గోడ లేకుండా మనల్ని బొమ్మంటి పోతాం మనం? చెప్పండి. ఆ? ముందు మీరు పోతాండి, మీ వెనకాల మేము వస్తామంటాం మనం. మీరు ఊహించండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకవేళ పొరపాటున అటు నీళ్ళు ఇటు కానీ, ఇటు నీళ్ళు ఇటు కానీ వచ్చిస్తే ఏమవుతాయి? మిగిలిన వాళ్ళందరూ మోసే మోసే, ఐగుప్తులో నుంచి మమ్మల్ని తీసుకొచ్చింది ఈ సముద్రంలో చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పి, అప్పటికీ సముద్రం దాటి అరణ్యంలోకి వచ్చినాక కూడా ఏమన్నారు? ఈ అరణ్యములో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకున్నావా అని మోసే మీద ఎన్నో మాటలు సనిగారు, గొణిగారు. ఎందుకు అరణ్యములు వీరందరూ సంహరించబడ్డారంటే, సనిగి గొణిగి అరణ్యములో సంహరించబడ్డారని బైబిల్ చెప్తా ఉంది. అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరని 1 కొరింథీ 10వ అధ్యాయం నుండి. అనేక మంది దేవునికి ఇష్టలుగా, నేను ఉదయకాలం మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి, ప్రీతికరమైన సేవ చేయాలి, దేవునికి ఇష్టమైన రీతిగా మనం నడుచుకుంటే దేవుడు మనలను దీవిస్తాడు, నడిపిస్తాడు. ఓకే, రైట్. కనుక వాక్యాన్ని చదివేటప్పుడు ఎలా చదవాలి? ఊహించుకుంటూ, ఊహాత్మకంగా. ఏమన్నా అర్థమవుతుందండి? అర్థమవుతుందా? సార్ మీ పాటికి మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, మాకేం అర్థం కావట్లేదు, వెళ్ళిపోతుందని. అర్థమవుతుందా? నేను టైంని కూడా గమనిస్తా ఉన్నా. ఇంకొక అర్ధ గంట ఉంది. ఓకే, నేనేం చెప్తానంటే, ఈ ప్రశ్నలు వేసుకొని, ఈ ప్రశ్నలను అన్నిటిని మనం చదువుకుంటూ వెళ్తే మనం చదవవలసిన బోలెడు విషయాలు ఉన్నాయి. మనం అనుకుంటాం, నేను రోజు చదువుతున్నా కదండి, నేను రోజు చదువుతున్నా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకో. నువ్వేం చదువుతున్నావు ఇది చదివితే నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత బాగా చదువుతున్నావు బైబిల్ అనేది. ఎంత బాగా బైబిల్ చదువుతున్నావో ఇప్పుడు ఈ నోట్స్ దగ్గర పెట్టుకుని చదివితే, నువ్వు ఏ విషయాలు చదువుతున్నావు, ఏ అంశాల గురించి చదువుతున్నావో నీకే అర్థమవుతుంది. సరే, నేను సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా నేను. సరే, మన బైబిల్లో ఉన్న విషయాలన్నిటిని మనం చదవలేదు, అంత సమయము ఉండదు, మనకంత ఓపిక ఉండదు కదా. మనం చాలా బిజీ పర్సన్స్ కదా. మనం ఎంత బిజీ అంటే కలెక్టర్ కన్నా కూడా చాలా బిజీ మనం. ఆయనకన్నా టైం ఉంటుంది, మనకు అసలు టైం లేదు, మనం అంత బిజీ. అందుకని నేనేమంటానంటే, కనీసం అన్నీ చదవలేకపోయినా కనీసం కొన్ని అయినా ఏం చదువుదాం, కొన్ని అయినా చదువుదాం. కనుక చదివే వాటిల్లో నువ్వేం చదవగలవో నేను చెప్తున్నా, కనీసం వీటినైనా చదవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్న పర్సన్స్, వ్యక్తుల గురించి చదవండి. ఎవరి గురించి? వ్యక్తులు, క్యారెక్టర్స్ అని అంటాం, బైబిల్ క్యారెక్టర్స్. బైబిల్లో ఆదాము దగ్గర నుంచి వరుస పెట్టి చదువుకుంటూ వెళ్తే ఎంతమంది ఉన్నారు కదా. మీకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పండి. సహోదరుల పేర్లు చెప్తారు, మీరేమో సహోదరుల పేర్లు చెప్పండి. అబ్రహాం గారు, ఆదాము గారు, హానోకు గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, యోసేపు గారు, తర్వాత మోషే, అహరోను కదా, మిరియాము,
ఆ! ఇంకెవరు? యెహోషువ, న్యాయాధిపతుల గురించొస్తే చాలామంది న్యాయాధిపతులున్నారు. సంసోను మనకి బాగా ఇష్టమైన వ్యక్తి. బలాఢ్యుడు సంసోన్. అవునా? తర్వాత రాజులు. ఇలాగా ఎంతమంది వ్యక్తులు మనకు కనబడతారు. నేనేమంటానంటే కనీసం ఒక్కొక్క వ్యక్తి గురించి స్టడీ చేయండి. క్యారెక్టర్ స్టడీ అంటాం దాన్ని. చెప్పండి ఏంటి? ఆ! వ్యక్తుల గురించి. బైబిల్‌లో ఉన్న వ్యక్తుల గురించి. ఆ వ్యక్తిని గురించి చదివేటప్పుడు ఆయన మనకేం నేర్పిస్తున్నాడు? ఆయన ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం? హానోకు దేవునితో నడిచెననుంది తెలుగులో. ఆ తర్వాత దేవుడు అతనిని కొనిపోయెను. దేవునితో నడిచెననే మాటకి ఇంగ్లీష్‌లో చదివితే హి వాక్ విత్ గాడ్ వెరీ ఫెయిత్‌ఫుల్లీ అని ఉంటది ఇంగ్లీష్‌లో. హానోకు దేవునితో చాలా నమ్మకంగా నడిచాడట. నేనిందాక మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారండి చాలా కీలకమైన వ్యక్తులని చెప్తూ. ఒకటి సూరిబాబు గారి గురించి, తర్వాత ఇంకొక ఆయన ఆ ఇంట్లో బ్రదర్ ఉన్నారు గదా! రాజువా? నాగేశ్వరరావు. ఓకే. నాగేశ్వరరావు గారి గురించి చెప్తాను. వీళ్ళు చాలా నమ్మకమైన వ్యక్తులండి. అందుకే వీళ్ళకి అప్పగించేసి వెళ్ళిపోయారు వాళ్ళని. ఇంటి యజమాని గురించి చెప్తూ. ఓకే. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు నమ్మకస్తులైన వారి కొరకు ఎదురు చూస్తుంది. హానోకు దేవునితో నడిచాడు, కుటుంబంతో నడిచాడు. ఎట్లా నడిచాడట? హి వాక్ విత్ గాడ్ వెరీ ఫెయిత్‌ఫుల్లీ. నడుస్తారు చాలామంది. కానీ నమ్మకంగా నడిచేవారు, నమ్మకంగా చేసేవారు కొద్దిమందే ఉంటారు. బలా నమ్మకమైన మంచి దాసుడా. దాసులు చాలామందున్నారు గానీ, నమ్మకమైన మంచి దాసులుగా పిలువబడుతున్న వారు కొద్దిరే. కొద్దిమందే. ఓకే. అందుకని ఏం జేయాలి? వ్యక్తుల గురించి స్టడీ జేయండి. ఓకే. రెండోది మీరు చదివేటప్పుడు ప్లేసెస్ గురించి చదవండి. బైబిల్‌లో చాలా ప్రదేశాలు ఉన్నాయి కదా! స్థలాల గురించి స్టడీ జేయండి. ఓకే. కొన్ని విషయాలున్నాయి. అందులో కొన్ని విషయాలు లేవు. బట్ మీకు అర్థమవ్వటం కోసం నేను సింప్లిఫై చేసి ఇక నాకు అర్ధగంటే ఉంది. అర్ధగంటలో నేను చాలా విషయాలు చెప్పాలి. అందుకని కొంచెం నేను షార్ట్ చేస్తున్నాను. మూడవది, మొదటిది వ్యక్తుల గురించి చదవండి. తర్వాత ప్లేసుల గురించి చదవండి. బైబిల్‌లో చాలా ప్లేసులున్నాయి. ఐగుప్తు ఉంది, కనాన్ ఉంది, యెరూషలేము ఉంది, యెరికో ఉంది కదా! ఇంకేమున్నాయి చెప్పండి? గలిలయ, సమరయ, తూరు, సీదోను, కొరాజీన, బెతైదా, ఆ! కపెర్నహూము, బేతనీయ కదా! ఇంకా ఆ! గాడిదను కట్టేసిందెక్కడ? ఎక్కడ? మరియా, మార్తలుండేదెక్కడ? బేతనీయ. ఆ! బేత్పెగే. ఓకే. బెయేర్షెబా. ఆ! బైబిల్‌లో బోలెడు పేర్లున్నాయి కదా! ఆ! ఊజు దేశము, లూజు, లూజు, బూజు కదా! రైట్. కదా! ప్లేసుల గురించి. ఒక్కొక్క ప్లేస్‌కి చాలా అర్థం ఉంది. నేనోసారి ప్రయాణం చేస్తా ఉంటే ఒక పాస్టర్ గారు మరొక ఆయనతో సంభాషణ జరుగుతా ఉంది. ప్రక్కనున్న ఆయనతో అంటున్నాడు, "ఏవండీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని?" ఆయన పలానా ఊరు నుంచి వస్తున్నానండి అని చెప్పాడు. మరి మీరెక్కడి నుంచి వస్తున్నారంటే ఆయనన్నాడు, "నేను నాశనపురం నుంచి వస్తున్నానన్నాడట." ఈయనకి అర్థం కాలేదు. సరే ఇంతకీ మీరెక్కడికెళ్తున్నారనంటే ఈయన అన్నాడు కదా! పలానా ఊరు. మరి మీరెక్కడి నుంచి? నేను విశ్రాంతిపురానికెళ్తున్నానన్నాడట. ఎక్కడి నుంచి? నాశనపురం నుంచి విశ్రాంతిపురానికెళ్తున్నాను. నాకు అమలాపురం తెలుసు, నరసాపురం తెలుసు గానీ, ఈ నాశనపురం, విశ్రాంతిపురం ఎక్కడున్నాయండి అన్నాడు. నాశనపురం ఎక్కడుంది ఆ విషయం నేను చెప్తా వినని చెప్పేసని, బైబిల్‌లో ఉన్నటువంటి నాశనపురం గురించి, విశ్రాంతిపురం గురించి పాస్టర్ గారు తనతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తికి కొంచెం సువార్త చెప్పాడట. కనుక నేను జ్ఞాపకం చేస్తా. మనమందరం ఈ లోకంలో యాత్రికులం కదా! పరదేశులం. యాత్రికులము, పరదేశులం. కనుక మనం యాత్ర చేస్తున్నాం. ఎక్కడి నుంచి? నాశనపురము నుంచి విశ్రాంతిపురానికి మనం ఏం చేస్తున్నాం? ప్రయాణం చేస్తున్నాం. యాత్ర చేస్తున్నాం. అందుకని యాత్రికుని ప్రయాణం అని జాన్ బనియన్ గారు ఒక మంచి పుస్తకం రాశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవండి. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం. ఓకే. పర్సన్స్ గురించి, ప్లేసెస్ గురించి. తర్వాత బైబిల్‌లో చాలా ప్రామిసెస్ ఉన్నాయి. చాలా వాగ్దానాలున్నాయి. ఏమున్నాయట?
ఆ! బైబిల్ నిండా వాగ్దానాలు, ఫుల్ ఆఫ్ ప్రామిసెస్ అనంట. ఏముంది చెప్పండి? వాగ్దానాలు. ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం తీస్తానే ఉంటా. బైబిల్ చదవటం మొదలుపెడితే నాకు ఏం గావాలి? ఈరోజు ప్రభువా నాకొక వాగ్దానం వినైనా, నాకొక వాగ్దానం చేయి ప్రభువా అని దేవునితో అడుగుతా ఉంటాం. కనుక బైబిల్‌లో ఎన్నో వాగ్దానాలున్నాయి. మీకు అర్థమవుతుందా? రైట్. నాలుగవది, బైబిల్‌లో ఎన్నో ప్రొఫెసీస్ ఉన్నాయి. ప్రవచనాలున్నాయి. ఏమున్నాయి చెప్పండి? ప్రవచనాలు. కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. కొన్ని ప్రవచనాలు ఇంకా, ఇంకా నెరవేర్చబడలేదు. నెరవేర్చబడబోతున్నాయి. కనుక నెరవేర్చబడిన ప్రవచనాలు ఏమున్నాయి? ఇంకా నెరవేర్చబడవలసిన ప్రవచనాలు ఏమున్నాయో బైబిల్‌లో ఏ ఏ ప్రవక్త ఏ ఏ ప్రవచనాలు ఎత్తి ప్రవచించారనేటువంటిది, ఎవరిని గురించి ప్రవచించారు అనేది మనం ఏం చేయాలి? ప్రవచనాల గురించి స్టడీ చేయాలి. ప్రవక్తలు, ప్రవచనాలు. ఓకే. ఇంకొంచెం చెప్తారా మీరేమైనా? ప్రార్థనలు, ప్రేయర్స్. ప్రేయర్స్ ఇన్ ది బైబుల్ గదా! బైబిల్ ఎన్నో ప్రార్థనలున్నాయి గదా! ఆదికాండం నుంచి మొదలుపెడితే ఎక్కడ ప్రార్థన ప్రారంభమైంది? ఎవరితో ప్రార్థన ప్రారంభమైంది? ఎనోషు కాలములో ప్రార్థన చేయుట ఆరంభమాయెననుంటది కదా! కనుక ప్రార్థన చేయాలి. ప్రార్థన. బైబిల్‌లో ఎవరు ప్రార్థన చేశారు? ఎప్పుడు ప్రార్థన చేశారు? ఎలా ప్రార్థన చేశారు? ఎక్కడ ప్రార్థన చేశారు? ఎందుకు ప్రార్థన చేశారు? చేసిన ప్రార్థనకు వచ్చిన ఫలితం ఏంటి? అని ప్రార్థనల గురించి చదివితే, అబ్బా! ఎన్ని ప్రార్థనలున్నాయో. అబ్బబ్బబ్బబ్బబ్బా! అది. ఎన్ని ప్రార్థనలు, ఎంతమంది ఎలా ప్రార్థన బాగా తెలుసు మనకి. కానీ అంత ప్రార్థన మనం చేస్తున్నామా? ఆ ప్రార్థన చేస్తున్నామా? హిజ్కియా ప్రార్థన తెలుసు బాగా కదా! మరి హిజ్కియా కన్నీళ్లు విడిచినట్టు మనం విడుస్తున్నామా? మనం అంత ప్రార్థన చేస్తున్నామా? ఆలోచన చేయాలి. సరే, ప్రేయర్స్. తర్వాత కొంతమందికి ప్రసంగికులకి ప్రసంగాలు కావాలి కదా! వాళ్ళు ప్రీచింగ్స్ వెతుకుతా ఉంటారు. ఎవరెవరు ప్రీచింగ్ చేశారు? ఎలా ప్రీచింగ్ చేశారు? వాళ్ళు చేసిన ప్రసంగంలో ఏమేమి ఉన్నాయి? నేను ప్రసంగ శాస్త్రం చెప్తాను కదా! ప్రసంగ శాస్త్రములో పేతురు చేసిన ప్రసంగాలు ఎన్నున్నాయి? పౌలు చేసిన ప్రసంగాలు ఎన్నున్నాయి? కదా! ఇంకెవరెవరు ప్రసంగం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో ప్రసంగాలు చేశారు. కొండ మీద ప్రసంగం అని, సముద్ర తీరాన, అరణ్యంలో, ఆయన ఎక్కడెక్కడ, అసలు నాకు ఆశ్చర్యం. అన్ని వేల మందికి ఆయన ఎలా బోధించాడయ్యా? మనకి 100 మందికి చెప్పాలి, ఇది లేకపోతే మన వల్ల కాదు. అలాంటిది వేల మంది సమూహానికి యేసయ్య ఎలా బోధ చేశాడో. ఆ రోజుల్లో ఏమైనా సౌండ్ సిస్టమ్ ఉందా? నాకు ఇప్పటికీ అర్థం కాదు కొన్ని విషయాలు. మీకేమైనా అర్థమైతే కొంచెం నాకు చెప్పండి. నేను నేర్చుకుంటాను. కొన్ని కొన్ని విషయాలు ఇప్పటికీ నా బుర్ర బద్దలైపోతది. ఎలా, ఎలా సాధ్యమవుతదో అదని. ఓకే. కనుక పేతురు ఒక్క ప్రసంగానికి 3000 మంది. ఆ తర్వాత ఒక ప్రసంగానికి ఇంకా 5000 మంది అయిపోయారు. ఓరి బాబోయ్! ఆయన ప్రసంగం చేస్తా ఉంటే అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన వెళుతా ఉండి నీడబడతా ఉంటే రోగులందరూ స్వస్థత పొందుతా ఉన్నారు. ఎవరికి ప్రార్థన చేసినా అద్భుతాలు జరుగుతానే ఉన్నాయి. యెరూషలేము నలుదిక్కుల నుంచి పేతురు దగ్గరికి అనేకమైన రోగాలు పట్టిన వాళ్ళందరినీ తీసుకొస్తాడు. ఇంతకీ పేతురు ఎవరండి? అబ్బా! 4వ అధ్యాయంలో అంటాడు, విద్య లేని పామరులు. కదా! విద్య లేని పామరులు. పామరులను దేవుడు నిలబెట్టి అద్భుతాలు చేయటానికి దేవుడు కృపిచ్చాడు. కనుక ఇప్పుడు నేను అపోస్తల కార్యం చెప్పేటప్పుడు మొదటి 12 అధ్యాయాలు పేతురు గురించి ఉంటది. 13-28 వరకు పౌలు గురించి ఉంటది. పీటర్ అండ్ పౌలు వీళ్ళిద్దరూ చాలా కీ పర్సన్స్ అన్నమాట. హీరోస్. ఒక ఆయనేమో జీరో నుంచి హీరో అవుతాడు. ఇంకో ఆయనేమో హీరో నుంచి జీరోకొస్తాడు. ఓకే. చాలా అద్భుతంగా ఉంటది అపోస్తల కార్యం. ఈసారి ఎప్పుడైనా దాని గురించి 2 డేస్ ప్లాన్ చేద్దాం. ఓకే. రైట్. ప్రీచింగ్ కదా! ప్రసంగం. ప్రసంగికులకి ఏం కావాలా? ప్రసంగం. ఏథెన్సు పట్టణానికి పౌలు వెళ్ళాడు.
అక్కడ ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు. పౌలు ప్రసంగం వింటే కదా ఇక మనం ఫ్లాట్ అయిపోవలసింది. ఎంతటి వాడినైనా కన్విన్స్ చేయగలిగినటువంటి సత్తా ఎవరికి ఉందంటే పౌలు గారికి ఉంది. అంత జ్ఞానం కలిగిన వాడు పౌలు. కనుక ఆయన ప్రసంగం విస్తారంగా అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడని 21వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, రైట్. కనుక పౌలు, పేతురు వీళ్ళందరూ మంచి బోధకులు, మంచి ప్రీచర్. ఇంతకీ వీళ్ళకి గురువు ఎవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభు మంచి బోధకుడు, ఆయన మంచి బోధ చేశాడు. కనుక 4 సువార్తలు మీరు చదివితే యేసు ప్రభు వారు చేసిన బోధనలన్నీ కనబడతాయి. ఆయన ఎక్కడెక్కడ ఏం బోధ చేశాడో చదివితే ఆ బోధనలన్నీ ఒక చోట రాసుకొని ఆ బోధలో ఏముందో మీరు చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను అపోస్తల కార్యం చదివేటప్పుడు 2వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, ఆ తర్వాత స్టెఫెను ప్రసంగం ఉంటుంది 7వ అధ్యాయంలో, సమరయ పట్టణంలో ఫిలిప్పు ప్రసంగం చేస్తాడు కదా. కనుక తర్వాత కొర్నేలి ఇంటికి వచ్చి పేతురు ప్రసంగం చేస్తాడు 11వ అధ్యాయం అపోస్తల కార్యం. ఈ ప్రసంగాలన్నిటిలో 10, 11 అధ్యాయాల్లో అక్కడ ప్రసంగాలు కనబడతాయి. ఈ ప్రసంగాలన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడో మనకి అక్కడ కనబడతాయి. కొంచెం చెప్పనా, త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. పెర్సిక్యూషన్స్ అని అంటారు, హింస. పెర్సిక్యూషన్ అంటే హింసలు, అపోజిషన్, వ్యతిరేకతలు. నేను కొంచెం ఎక్కువ ప్రాస ఉపయోగిస్తాను. నేను తెలుగు చెప్పినా, ఇంగ్లీష్ చెప్పినా కొంచెం అవుట్లైన్ ఇలా చేయటానికి నాకు చాలా ఇష్టం. ఓకే, పెర్సిక్యూషన్స్ అనేటువంటి 1వ శతాబ్దము నుంచి సంఘము శ్రమల గుండా, హింసల గుండా వెళుతూ వచ్చింది. అరే, ఈనాటికి ఇంకా మనము అలాంటి హింసలు, వ్యతిరేకతలు ఎదుర్కొంటూనే ఉన్నాం. కనుక సంఘము అలాంటి పరిస్థితుల్లో ఎలా నిలబడింది, సంఘం ఎలా సస్టైన్ అయింది, సంఘం ఎలా కట్టబడింది, ఎలా నిలకడగా ఉంది, ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఓకే, సో కాబట్టి ఆ రోజుల్లో ఎవరి ద్వారా క్రైస్తవులకు, సంఘానికి ఎలాంటి హింసలు, వ్యతిరేకతలు ఎదురయ్యాయి అనేటువంటి వాటిని గురించి మనం స్టడీ చేయాలి. ఇంకేమని చెప్తారు, కొన్ని ఇలాగన పీతో స్టార్ట్ అయ్యాయి, చాలా లెటర్స్తో స్టార్ట్ అవుతాయి. ఓకే, పీతో స్టార్ట్ చేయాలి. అయిపోయింది టైము. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీరు స్టడీ చేయటానికి. ఆజ్ఞలు ఉన్నాయి, ప్రశ్నలు, సరే చాలా ఇంకోటి క్వశ్చన్స్ అంటారు కదా, ప్రశ్నలు. బైబిల్లో సుమారు 3000కు పైన ప్రశ్నలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న ఏంటి బైబిల్లో? మొట్టమొదటి ప్రశ్న, ఇది నిజమా? క్వశ్చన్స్ ఇన్ ద బైబిల్. ఓకే, సారీ, ఇక నేను ముగించాల్సిన సమయం వచ్చింది. బట్ నేను వచనాల స్టడీ గురించి చెప్పే ముందు క్యారెక్టర్ స్టడీ చెప్తే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. పదాల గురించి, వచనాల గురించి మీరు సింపుల్గా రాశాను, మీరు వాటిని కొంచెం స్టడీ చేయండి. బట్ మీరు 6వ పాయింట్ పేజీ నెంబర్ 12లోకి రండి త్వరగా. ఓకే, 6వ పాయింట్ 12వ పేజీలో వ్యక్తుల జీవిత చరిత్ర. ఇందాక పర్సన్స్ గురించి ఎట్లా స్టడీ చేయాలి చెప్పాను కదా, పర్సన్స్ గురించి, వ్యక్తుల గురించి. ఒక వ్యక్తి గురించి స్టడీ చేసేటప్పుడు ఎట్లా స్టడీ చేయాలి, క్యారెక్టర్ స్టడీ. నేను బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్ కానీ, పాస్టర్స్ కానీ కొన్ని విషయాలు చెప్తాను. నేనేమంటానంటే, ఒక చిన్న లాంగ్ నోట్బుక్, ఎక్కువ పేజీలు ఉన్నటువంటిది, ఒక మంచి నోట్బుక్ పెట్టుకొని లేకపోతే డైరీ పెట్టుకొని ముందు మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ది నేమ్స్, పేర్ల లిస్టు తయారు చేసుకోవాలి. ఆదాము దగ్గర నుంచి మలాకి వరకు, ఆదికాండం నుంచి ఎంతమంది వ్యక్తుల భక్తులు ఉన్నారు, భక్తుల పేర్లు అన్నీ ముందు లిస్టు చేసుకోండి. ఇప్పుడు కంటెంట్ రాసుకొని మొదటి పేజీలో ఏం చేస్తాం, లిస్టు చేస్తాం, పేర్లు రాస్తాం. ఒక్కొక్క వ్యక్తికి ఏం చేస్తామంటే డైరీలో కనీసం 2-3 పేజీలు
ఏం చేయాలి? ఆ వ్యక్తి కోసం 2 పేజీలు వదిలిపెట్టండి. ఆదాము మొదటి అంకేసి ఆదాము. ఆదాము కొరకు 1 పేజీ, 2 పేజీలు వదిలిపెట్టండి. తర్వాత రెండో పేజీలో అబ్రహాము గురించి రాయండి. తర్వాత మూడవ పేజీలో ఇస్సాకు గురించి, 4వ పేజీలో యాకోబు గురించి, 5వ పేజీలో యోసేపు గురించి. అట్లా మీరు ఏ పుస్తకం చదివినా, ఎక్కడ చదివినా, ఎప్పుడు చదివినా ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం మీకేమైనా దొరికితే వెంటనే ఏం చేస్తారు? ఆ పేజీలో అబ్రహాం గురించి చదివితే అబ్రహాం గారి దగ్గర రాసుకోండి. ఇస్సాకు గురించి చదివితే ఇస్సాకు గురించి రాసుకోండి. యాకోబు గురించి చదివితే యాకోబు గురించిన వ్యక్తి దగ్గర ఆ పేజీలో ఎక్కడ పడితే ఆడ రాస్తే మీరేం చేస్తారు? చిన్న చిన్న పేపర్లన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. దానివల్ల నువ్వు నేర్చుకున్న ఏం ప్రయోజనం? చదివిన వాటిని, వినిన వాటిని వెంటనే ఏం చేయాలంటే అక్కడ రాసుకోవడానికి అవి ఎప్పుడు నీతో ఉంటాయి. బైబిలు, డైరీ ఎప్పుడు మనతో ఉండాలట. ఏమండి? బైబిలు, డైరీ ఎప్పుడు మనతో ఉండాలి. అప్పుడు చాలా విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, చెప్పడానికి చాలా వీలవుతుంది. ఓకే. రైట్. సరే, త్వరగా వెళ్దామా కొంచెం? నాకు ఆల్రెడీ సిగ్నల్ వచ్చేసింది ముగించమని. నేను త్వరగా ముగించేస్తాను. చూడండి, ఒకసారి వెళ్ళిపోదాం. జస్ట్ గో త్రూ. వివరించటానికి సమయం లేదు గనుక నేను కొంచెం యాక్చువల్‌గా దీని గురించి చాలా బాగా నేను వివరించాలి. అందుకే ఉదయకాలంలో ప్రీతికరమైన ప్రవర్తనతో ప్రారంభించాను. అవర్ యాటిట్యూడ్, అవర్ బిహేవియర్, అవర్ లైఫ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అవర్ ప్రీచింగ్. మన ప్రసంగము కంటే కూడా మన జీవితము, మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. అందుకని దేవుని యొక్క సేవకుడు ఎలా ఉండాలో, ఒక వ్యక్తి గురించి మనం ఎలా స్టడీ చేయాలో ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి పాయింట్, మీరు ఎవరి జీవితం గురించి స్టడీ చేయాలనుకుంటారో ఆ వ్యక్తి పేరు రాయండి. బైబిలులోని స్త్రీ పురుషుల పేర్లు మీ జాబితాలో ఉండేలా చూడండి. దేవునికి ఇద్దరి మధ్యన భేదం లేదు కాబట్టి ఇద్దరి జీవితముల నుంచి మనం నేర్చుకొనవచ్చు. పురుషులకి, స్త్రీలకి ఒకే ప్రాధాన్యత బైబిల్లో ఇవ్వబడింది. పురుషునికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో స్త్రీకి కూడా అంతే ప్రాముఖ్యత బైబిల్లో ఇవ్వబడింది. అందుకని మన పురుషుల వరకు పేర్లు రాసే స్త్రీలు వదిలిపెట్టడానికి లేదు. స్త్రీల పేర్లు కూడా రాసుకొని వాళ్ళ జీవితాల గురించి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మూడవది, పరిశుద్ధ గ్రంథములో విజయము కలిగిన వారు, వైఫల్యము చెందిన వారు ఇద్దరి జాబితా నుండి మీ పేర్లు ఉండేలా చూడండి. కొంతమంది సక్సెస్ అయిన వారు ఉన్నారు, కొంతమంది ఫెయిల్ అయిన వారు ఉన్నారు. కొంతమంది ఆశీర్వదించబడిన వారు ఉన్నారు, కొంతమంది శపించబడిన వారు ఉన్నారు. కొంతమంది ఆశీర్వదించబడిన వారు ఉన్నారు, మేలు పొందిన వారు ఉన్నారు, ఎదిగిన వారు ఉన్నారు, ఫలించిన వారు ఉన్నారు, పతనమైన వారు కూడా. కనుక మనము చేసే లిస్టులో ఇద్దరి పేర్లు ఉండేలాగా చూసుకోవాలి. నాలుగోది, ఆ వ్యక్తి గురించి సరైన దృక్పథముతో అర్థము చేసుకొనగలిగేలా ప్రార్థన చేయండి. కొన్నిసార్లు అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకుంటాం. సమస్య ఈ రోజున వచ్చిన సమస్య ఏంటంటే అర్థం చేసుకోం, అపార్థం చేసుకుంటాం. ఎవరితోనైనా మాట్లాడితే చాలు ఇక కదా, ఎక్కడ వెళ్ళిన సంబంధాలు కలిపేస్తారు. మీకు అర్థమవుతుంది. కనుక అపార్థం చేసుకోవడం. అందుకని అపార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఏం చేయాలి? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దావీదు దేవుని హృదయానుసారుడు అని చదువుతాం, కానీ దావీదు బత్షెబా విషయము తప్ప ఏ విషయంలోనూ ఎక్కడ కూడా దావీదు ఎప్పుడు తప్పు చేయలేదని బైబిల్ చెప్తుంది. కనుక ఆ ఒక్క తప్పు ఎందుకు చేశాడు దావీదు అని కొన్నిసార్లు మనకు రావచ్చు. ఆయన కూడా మానవ మాత్రుడే రా. అందుకని అందుకని దేవుడు ఆ ఒక్క లోపాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే బైబిల్లో రాయించి ఉంచాడు. కొన్నిసార్లు 99 విషయాలను కరెక్ట్గా ఉండొచ్చు, ఒక్క విషయంలో నీవు ఫెయిల్ అయిపోవచ్చు. మోషే కనాను ఎందుకు చేరలేదు? మోషే అప్పటి వరకు సముద్రాన్ని నీళ్ళ మీద కొట్టమన్నాడు, బండ మీద కొట్టమన్నాడు కదా. కనుక దేవుడు చెప్పిన సూత్రం ఏంటంటే కొట్టు అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడంటే నువ్వు కొట్టవద్దు, మాట్లాడు అని చెప్పి. ఈ రోజున కుటుంబాల్లో మొదటి సూత్రం అప్లై అవుతుంది, కానీ రెండో సూత్రం అప్లై కాదు కదా.
చాలామంది భర్తలు భార్యను కొట్టే పనిలోనే ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టే పనిలోనే ఉంటారు. కొట్టటం వలన సమస్యకి పరిష్కారం దొరుకుద్దా? దొరకదు. కొట్టటం వల్ల వాళ్ళు ఇంకా మూర్ఖంగా తయారవుతారే తప్ప, ఆ! ఆ పరిస్థితి నుంచి వారు బయటికి రాలేరు. కనుక వారు బయటికి రావాలనంటే కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే మాట్లాడాలి. కొన్ని సందర్భాల్లో ఒక దెబ్బ వేయాలి. కొన్ని సందర్భాల్లో ఏం చేయాలంటే మాట్లాడాలి. దేవుడు మోషేతో చెప్పాడు, నీవు బండతో మాట్లాడు. మోషే అనుకున్నాడు, ఏంటి ప్రభువా నువ్వు చెప్పడం పొరపాట, నేను వినడం పొరపాట. ఇప్పటిదాకా కొట్టుకుంటూ వచ్చాను కదా, మళ్ళీ ఇప్పుడేంటి మాట్లాడమంటే కొత్తగా కదా అని చెప్పేసి అని ఏం చేశాడు, మళ్ళా బండకేసి కొట్టాడు. అందుకని నీవు కనాను చూస్తావు కానీ కనానులో ప్రవేశించలేవు. బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. కానీ దేవుడు చెప్పింది చేయటం చాలా ప్రాముఖ్యం. అది దేవుడు ఎప్పుడు ఎలా చేయమంటాడో ఏం చేయమంటాడో అది ఆయన ఇష్టం, మనకు తెలియదు. కనుక మనకి ఒక సూత్రాన్ని పట్టుకున్నాక ఆ సూత్రం వెంబడి వెళ్ళిపోతూ ఉంటాం మనం. కొన్నిసార్లు మన ఫార్ములాస్ మార్చుకోవాలి కదా. ఇక నా ఫార్ములా నేను మార్చుకోవాలండి, నా పద్ధతిని నేను మార్చుకొని అంటుంటాం మనం కదా. ఇప్పుడు కాలం మారుతుంది, ప్రజలు మారుతున్నారు, ఆలోచనలు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది. కనుక కాలానుగుణంగా మనం కూడా ఏం చేయాలంటే మారాలి కదా. మారకపోతే నీ బోధ ఎవరు వినరు కదా. కనుక నేనేమంటాను, బోధన మార్చొద్దు, బోధన విధానాన్ని మార్చండి. అర్థమవుతుందా? ఆనాడు అపోస్తలులు ఏం బోధ చేశారో అదే బోధ చేయాలి. ఇప్పుడు ఏ వాక్యాన్ని బోధించారు అదే వాక్యాన్ని బోధించాలి మనం. కానీ బోధన విధానములో మనకేం కావాలా? మార్పు రావాలి. ఈ రోజుల్లో స్కూల్లో పిల్లల్ని ఒకప్పుడు పంతులు గారు కొట్టి చెప్పేవాడు. ఇప్పుడు కొట్టడానికి లేదు. ఎవరైనా కొడితే మాకు ఫోన్ చేయండి అని గోడ మీద నెంబర్లు రాసేస్తున్నారు. ఈ టీచర్లు కూడా ఇప్పుడు భయపడిపోతున్నారు కదా. వీడికేం చదువు రావాలి, మార్కులు రావాలి, వీడిని కొట్టకూడదు, తిట్టకూడదు. ఎట్లా వస్తుంది కొట్టకుండా తిట్టకుండా? కొన్నిసార్లు కొన్నిసార్లు కొట్టాలి, కొన్నిసార్లు చెప్పాలి, కొన్నిసార్లు ఏం చేయాలి, వాడిని కన్విన్స్ చేసే విధంగా బోధించాలి. ఓకే, రైట్. ఏం చెప్తున్నాను, మనం అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటాం. మోషే గురించి చెప్పారు, మాట్లాడు అని. చాలాసార్లు నేను చెప్తాను, కుటుంబంలో సమస్యలకి పరిష్కారం ఎప్పుడు దొరుకుద్ది అంటే కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరుకుద్ది, మాట్లాడకపోతే పరిష్కారము దొరకదు. నేను చాలా ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ అమ్మ నాతో చెప్పింది ఏంటంటే, ఈయన నాతో అసలు మాట్లాడాడండి అని చెప్పి. ఒకే ఇంటిలో ఉంటారు, భార్యాభర్తలే, కానీ ఆయన మనసు విప్పి భార్యతో మాట్లాడు. కానీ ఎవరితోనైనా మాట్లాడతాడమ్మా అంటే ఎవరితోనూ మాట్లాడండి. మరి అదేంటో నాకు ఇప్పటికీ ఆయన ఏంటో నాకు అర్థం కాదు అని అంట. సరికి నేనేమంటానంటే, కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా కదా, సమస్య అయినా అవసరమైన ఏదైనా సరే కలిసి మాట్లాడుకోవాలి, పరిష్కరించుకోవాలి. ఓకే, రైట్, సరే. ఎక్కడ మనం ఆగామంటే అపార్థం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అపార్థం చేసుకోవద్దు. ఓకే, రైట్. 5వ వచనం, ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి వచనమును పరిశుద్ధ గ్రంథము నుండి సేకరించండి. 6వది, ఆ వ్యక్తి గురించి మీరు కలిగి ఉన్న ప్రాథమిక సమాచారము అభిప్రాయమును వ్రాసుకునండి. 7వది, ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలను పుట్టుక నుంచి మరణము వరకు వరుస క్రమంలో అమర్చండి. ఒక క్యారెక్టర్ స్టడీ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, కనుక పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు జరిగిన సంఘటనలన్నిటిని ఏం చేయాలి, ఒక వరుస క్రమంలో రాయాలి. సపోజ్ ఇప్పుడు మోషే గారి గురించే చెప్పాలి. మోషే తల్లిదండ్రులు ఎవరు, అన్న ఎవరు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏమి నేర్చుకున్నాడు, ఏం చేశాడు,
చివరికి ఎక్కడ చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనేది మోషే జీవిత చరిత్ర అంతా కూడా మనకి క్షుణ్ణంగా తెలియాలి. దావీదు గురించైనా, అహరోను గురించైనా, ఇంకెవరి గురించైనా క్యారెక్టర్ స్టడీ చేసేటప్పుడు. ఓకే. రైట్. 9 ఆ వ్యక్తి యొక్క లక్షణముల గురించి అధ్యయనము చేయండి. ఆ వ్యక్తి యొక్క గుణగణాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక చదివితే మోషేని గురించి ఏముంటది? భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మోషే మిక్కిలి సాత్వికుడుంది. మిక్కిలి సాత్వికుడు. కానీ మనం నిర్గమాకాండం చదివితే మనకేమర్థమవుద్ది? ఆయన ఎంత కోపిష్ఠుడో అర్థమవుద్ది. ఒక దెబ్బ కొట్టాడు అంతే. ఆడు చచ్చిపోయాడు. కదా! వాడిని అక్కడే పాతిపెట్టేశాడు. అక్కడి నుంచి పారిపోయి మిద్యాను దేశానికొచ్చాడు. మిద్యాను 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా పనిచేశాడు. సీ మోషే జీవితం 120 సంవత్సరాలు 3 40లు. ఐగుప్తులో 40, అరణ్యంలో 40, తర్వాత యాత్రలో 40, 3 20లు 40 కదా! 3 40లు 120. ఓకే. 120 సంవత్సరాల జీవితాన్ని ఎలా వర్ణిస్తావు? మోషేని గురించి చెప్పేటప్పుడు చాలా చక్కగా చెప్పాలి. చాలా అద్భుతంగా ఉంటది. ఎన్ని బాధ్యతలు, ఎన్ని హోదాలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని నిందలు కదా! ఎన్ని సనుగులు, గొణుగులు, ఎన్ని తిరుగుబాట్లు మోషే మీద. ఇంతమందిని ఎలా నడిపించాడు? ఒక కుటుంబాన్ని నడిపించుకోవడానికి మనం కదా! నానా అవస్థలు పడుతున్నాం ఒక కుటుంబాన్ని నడిపించడానికి. అలాంటిది ఒక దేశాన్ని నడిపించాలంటే మామూలు విషయమా? ఓకే. రైట్. తర్వాత 10 ఆ వ్యక్తి తన జీవితం ద్వారా తెలియచేసిన బైబిల్ సత్యాలు గుర్తించండి. స్టడీ చేసిన తర్వాత ఆ వ్యక్తి గురించి మీకు కలిగిన అభిప్రాయము, తెలుసుకున్న విషయాలు వ్రాయండి. 12 ఆ వ్యక్తి గురించి ఏమైనా అపార్థములు కలిగి ఉన్నారేమో గమనించండి. ఆ అపార్థం ఎందుకు వచ్చిందో విశ్లేషించండి. 13 ఇదే విధముగా మీ జీవితంలో ఎవరిని అయినా అపార్థం చేసుకున్నారేమో, సంబంధ బాంధవ్యాలు దెబ్బతిన్నాయేమో ఆలోచించండి. వాటిని దేవుని సహాయముతో ఎలా సరిచేసుకోవాలో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. ఆ వ్యక్తి జీవితమును మీ జీవితంతో పోల్చుకొని చూడండి. ఇలా చెప్తే ఏవండి మీరు కొంచెం ఓపిక చేసుకొని మీరు ప్రతిరోజు ఏం చేయాలంటే బైబిల్ చదవండి. కనుక ఇలాగున వచనాల వారీగా, పదాల వారీగా క్యారెక్టర్ స్టడీ, క్యారెక్టరిస్టిక్స్ ఒక వ్యక్తి యొక్క గుణగణాలు. అబ్బో! గుణగణాల గురించి వెళితే ఎన్నున్నాయో. పుర్రెకొక బుద్ధి, జెహోకొక రుచి అనన్నారు కదా! అంతే కదా! పుర్రెకొక ఒక బుద్ధి, జెహోకొక రుచి. ఒక్కొక్క నాలుకకు ఒక రుచి కోరుకుంటది. ఒక్కొక్క పుర్రెలో నుంచి ఒక్కొక్క ఆలోచన బయటకొస్తా ఉంటది. కనుక వ్యక్తుల యొక్క గుణగణాల గురించి గాని, వారి కుటుంబాల గురించి గాని, వారి పరిస్థితుల గురించి మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. కనుక నేను ముగిచ్చేస్తున్నా. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు సమస్తమును సృజించిన తర్వాత ఆయన పని చేయటానికి, ఆయన తోటలో పని చేయటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పని చేయటానికి మనలో ఏదో తలాంతులున్నాయని కాదు. మనమేదో విద్యావంతులమని కాదు. మనము అందాలు, ఐశ్వర్యాలు ఈ లోకంలో ఇవేవో ఉన్నవని కాదు. దేవుడు నిన్ను చూసినప్పుడు నీ లోపల ఏదో ఒక విషయాన్ని దేవుడు చూశాడు. ఆ విషయం ఏంటో నాకు తెలియదు. హి హాస్ సీన్ సంథింగ్. ఒక్క విషయం చాలు. ఆ ఒక్క విషయాన్ని బట్టి దేవుడు నిన్ను వాడుకోవటానికి, ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అందుకని దేవుడు నమ్మకస్తులైన వారినట ఆకాశమును ఏం చేస్తున్నాడంటే దేవుడు కనిపెడతా ఉన్నాడు. ఈ రోజున నీవు నీ లోకంలో కొంతకాలం పరిచర్య చేస్తావు.
60 సంవత్సరాల జీవితకాలం. వినండి జాగ్రత్తగా. ముగిచ్చేస్తున్నా. మొదటి 20 సంవత్సరాలు నీ చదువుకయిపోతుంది. తర్వాత 20 నుంచి 40 వివాహ వ్యవస్థలోనికి అడుగుబెడతాం. కుటుంబ వ్యవస్థలోనికి వచ్చేస్తాం. ఇక తర్వాత కుటుంబాన్ని 20 సంవత్సరాలు ఈదుకుంటూ వెళ్తాం. పెద్దవాళ్ళంటారు, సముద్రాన్నయిన ఈదొచ్చు గాని సంసారాన్ని ఈదలేమంటారు. 20 నుంచి 40 వరకు సంసారం అనే సాగరములో ఏం చేస్తున్నాం? ప్రయాణం చేస్తున్నాం. కుటుంబాన్ని నడిపించుకుంటూ కుటుంబముతో పాటు సంఘాన్ని కూడా నడిపించాలి. అది ఈ లోకములో ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప బాధ్యత. ఈ లోకమున ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకునే పనిలో ఉన్నారు. కుటుంబానికి కావలసిన వాటిని సమకూర్చుకునే పనిలో ఉన్నారు. కానీ మన కుటుంబముతో పాటు మనం ఏం చేయాలంటే దేవుని సంఘాన్ని, రాజ్యాన్ని కట్టే పని దేవుడు మనకు అప్పగించాడు. కనుక ఇప్పుడు 20 నుంచి 40 మంచి యవ్వన వయసు. ఆ యవ్వన వయసులో ఏం చేయాలంటే ఆయనకి కాడి మోయాలి. నువ్వు సరిగ్గా పని చేస్తే, బాగా పని చేస్తే ఒక 20 ఏళ్ళు పని చేస్తావండి. నేను చెప్తున్నాను. ఒక 20 ఏళ్ళు పని చేస్తావు. ఆ 20 తర్వాత అంటే 40 తర్వాత నీవు 20లో ఉన్న శక్తి 40లో నీకు ఉండదు. 40లోకి వచ్చిన తర్వాత మిగిలిన 20 కుటుంబ భారాలు, అప్పుల భారాలు కదా, నీ మీద ఎంతో భారము మోపబడుతుంది. పౌలంటాడు, సంఘములకు వచ్చిన భారము నా మీద ఉంది అంటాడు. అనేకమైన భారాలు, చింత నాకు ఉన్నది. ఇప్పుడు వీటన్నిటిని మన భుజాన వేసుకొని ఏం చేయాలంటే దేవునికి కావాల్సింది ఫస్ట్ నీవు కావాలి దేవునికి. నీకు సంబంధించినవి దేవునికి ఏమీ అవసరం లేదు. గాడ్ వాంట్స్ యు. గాడ్, ఆయనకి నీవు కావాలి. యు, నీవు, నేను. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నీవు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన పని కొరకు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచి ఏ పని అప్పగించాడో నాకు తెలియదు. దేవుడు నిన్ను పిలిస్తే ఆయన నీకు ఒక పని అప్పగిస్తాడు. దేవుడు నీకు ఏ పని చేయమని చెప్పాడో తెలుసుకొని నువ్వేం చేయాలంటే ఆ పని జరిగించాలి. వర్షిప్ అండ్ వర్క్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దేవుని ఆరాధించడం, ఆయన పని చేయటం అనేటువంటిది చాలా. దేవునికి నీ దగ్గర నుంచి ఆయన ఆశించేది ఈ రెండే: ఎవర్ వర్షిప్, ఎవర్ వర్క్. దేవునికి అంతకు మించి నీ దగ్గర నుంచి ఆయన ఏమి కోరడం లేదు. నీవు దేవుని ఎలా ఆరాధిస్తున్నావు, ఎలా సేవిస్తున్నావో కావాలి. దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు ఎలా చేస్తున్నావు అనేది దేవునికి కావాలి. హౌ ఫెయిత్ఫుల్లీ యు ఆర్ సర్వింగ్. యెహోషువ అంటాడు, మీరెవరిని సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. సర్వింగ్ ద లార్డ్. కనుక ఇప్పుడు నీవు బాగుండాలి, నీ జీవితము బాగుండాలి. పర్సనల్ లైఫ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సనల్ లైఫ్.
దేవునికి నీకు ఒక మంచి సంబంధం ఉందా? ఒక సహవాసం ఉందా? రోజు దేవునితో మాట్లాడుతున్నావా? ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నావా? ఆయన ప్రత్యక్షత నీకు దొరుకుతుందా? అనే విషయాలను మనం ఏం చేయాలంటే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, నీ కుటుంబం, యువర్ ఫ్యామిలీ. యువర్ ఫ్యామిలీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మినిస్ట్రీ. ఓకే. ఆ తర్వాత మినిస్ట్రీ. దేవుడు నీకు అప్పగించినటువంటి పరిచర్య. ఇది థర్డ్ థింగ్, మూడవది. ఈరోజు నువ్వేం చేస్తున్నామంటే పరిచర్య అని చెప్పేసి పరిచర్య గురించి పరిగెడుతున్నాం. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ హెల్త్, యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఏం చేస్తున్నావంటే నిర్లక్ష్యం చేస్తున్నావు. కనుక నేనేమంటానంటే మొదట నీ ఆధ్యాత్మిక జీవితము, రెండోది నీ ఆరోగ్యం. ఆరోగ్యము, ఆధ్యాత్మిక జీవితం, ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ఈ రెండు బాగుంటేనే నీవు నీ కుటుంబాన్ని నడిపించగలుగుతావు. తర్వాత సంఘాన్ని, చర్చిని, మినిస్ట్రీని నడిపించగలుగుతావు. ఇది ఫౌండేషన్, ఇది పిల్లర్, ఇది రూఫ్. పరిచర్య మనకు కనిపించేటువంటి పైకప్పు లాంటిది, రూఫ్. ఫ్యామిలీ 4 స్తంభాలు. ఓకే. నీ వ్యక్తిగత జీవితము పునాది లాంటిది, ఫౌండేషన్. మన వ్యక్తిగత జీవితం ఫౌండేషన్ బాగుంటే పిల్లర్స్ బాగుంటాయి. పిల్లర్స్ బాగుంటే రూఫ్ బాగుంటుంది. రూఫ్ క్రాక్ ఇస్తుందనంటే కారణం ఏంటంటే ఫౌండేషన్లో ఎక్కడో తేడా వస్తుంది. సమ్వేర్ దేర్ ఈస్ సమ్ ప్రాబ్లం. ఎక్కడో ఏదో ఒక చిన్న సమస్య ఏర్పడింది దానిని బట్టి. కనుక ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని, వ్యక్తిగత జీవితానికి ఒక మంచి పునాది వేసుకోవాలి. ఒక మంచి పునాది ఎట్లా వేసుకుంటామంటే దేవుని వాక్యము చేతని, సజీవమైన రాళ్ళు కదా, ఈ రాళ్ళు చేత మనం ఏం చేయాలంటే మన కుటుంబ వ్యవస్థకి ఒక మంచి పునాది మనం వేసుకోవాలి. ఓకే. నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే మొదట చెప్పాను, తిమోతితో చెప్తాడు పౌలు గారు ఏమని, మాటలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, ప్రవర్తనలోను అన్ని విషయాలు నీవు మాదిరిగా ఉండాలి. నీ జీవితం నీ కుటుంబానికి మాదిరి, ఆ తర్వాత సంఘానికి మాదిరి. సంఘమైన, కుటుంబమైన ఎవరిని చూస్తారంటే ముందు నిన్ను చూస్తారు. హౌ యూ స్టడీ, హౌ యూ ప్రే. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో, ఎలాగో బైబిల్ స్టడీ చేస్తావు, ఎలా మాట్లాడతావో. యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ రిఫ్లెక్షన్. నీ పిల్లలే నీ ప్రతిబింబాలు కదా. ఇప్పుడు నేను ఎలా నడుస్తానో నా యొక్క వాక్ని మా పాప ఇమిటేట్ చేస్తుంది. డాడీ నువ్వు ఎట్లా నడుస్తావు తెలుసా? ఏం చేస్తుంది? ఇమిటేట్ చేస్తుంది. డాడీ నువ్వు ఎలా మాట్లాడతావు తెలుసా? నేను చెప్పే డైలాగులన్నీ మళ్ళా తిరిగి రిపీట్ చేస్తుంది. అంటే నేనేం చెప్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నానో, ఎలా నడుస్తున్నానో, ఏం చేస్తున్నానో, దే ఆర్ కీప్ ఆన్ వాచింగ్ మీ. నన్ను ఏం చేస్తున్నారు? చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా వ్యక్తిగతమైన జీవితాన్ని నేను ఎలా బిల్డ్ చేస్తున్నాను, హౌ ఐ ఆమ్ డెవలపింగ్ మై స్పిరిచువల్ లైఫ్. నా ఆధ్యాత్మిక జీవితాన్ని నేను ఎలా వృద్ధి చేసుకుంటున్నాను కదా. భౌతిక సంబంధమైన జీవితాన్ని వృద్ధి చేస్తున్నానా, ఆధ్యాత్మికమైన జీవితాన్ని వృద్ధి చేస్తున్నానా అనేది గమనిస్తారు. అబ్రహాము గురించి చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తారు. అబ్రహాం ఇంట్లో అబ్రహాం ఉన్నాడు, లోతు ఉన్నాడు, అదే ఇంటిలో హాగరు కూడా ఉంది, అదే ఇంటిలో ఎలియాజరు కూడా ఉన్నాడు. గమనించండి. ఇప్పుడు అబ్రహాం ఇంటిలో అబ్రహాము భార్య శారా ఉంది, సైనికులు 318 మంది ఉన్నారు కదా. అలవర్చబడిన వారు, అబ్రహాం ఇంటిలో పుట్టి అలవర్చబడిన, శిక్షణ పొందిన వారు. అబ్రహాం ఇంటిలో ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఒక పెద్ద మీటింగ్.
కదా! ఓ చిన్నపాటి మీటింగ్. మనకి మహాసభ, ఆయనకేమో చిన్న కుటుంబ ప్రార్థనది. అబ్రహాము ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ, ఏ గాడ్లీ ఫ్యామిలీ. గుర్తుపెట్టుకోండి. ఏ బిగ్ ఫ్యామిలీ బట్ ఏ గాడ్లీ ఫ్యామిలీ. దైవభక్తి కలిగిన కుటుంబం. ఎందుకు చెప్తాను జాగ్రత్త వినండి. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా గుడారం వేస్తాడు. అక్కడ ఒక బలిపీఠం కడతాడు. బలిపీఠం కట్టి ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ఎలా చెప్తాం అతడు ప్రార్థనాపరుడని? ఎలియాజర్ని అడిగితే చెప్తాడు. మా యజమానుడు ఎంత ప్రార్థనాపరుడు. ఆయనకు ఒక బాధ్యత అప్పగించాడు. ఆయన ఆ బాధ్యత నిర్వర్తించడానికి ఆయన కూడా ఒక బావి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ఆయన మోకాళ్ళు వేయటమే కాదు, ఒంటెలు కూడా మోకాళ్ళు వేస్తాయి. అబ్బా! అబ్రహాం మోకరిస్తే భార్య మోకరిస్తుంది, భార్య మోకరిస్తే పిల్లలు మోకరిస్తారు, పిల్లలు మోకరిస్తే దాసులు దాసరాండ్రు కూడా మోకరిస్తారు, ఒంటెలు కూడా మోకరిచ్చేస్తాయి. నువ్వు మోకాళ్ళు వేస్తే అందరూ మోకాళ్ళు వేస్తారు, నువ్వు వేయకపోతే ఎవరు మోకాళ్ళు వేయరు. నీవు ప్రార్థన చేస్తే అందరూ ప్రార్థన చేస్తారు. గుర్తుపెట్టుకో. నీవే అందరికీ ఒక రోల్ మోడల్ కదా. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా అనేక మందిని మార్చాలని, అనేక మందిని వెలుగులోకి తీసుకురావాలని, రక్షించాలని దేవుడు మొదట నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, ఎలియాజరు ఎక్కడి నుంచి వచ్చాడు? దమస్కు ఎలియాజరు. దమస్కు పట్టణం నుండి వచ్చిన వాడు ఎలియాజరు. హాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుండి వచ్చింది. ఐగుప్తులో ప్రార్థన లేదు కదా. సరే, అబ్రహాం ఇంటికి వచ్చినాక ప్రార్థన నేర్చుకుంది హాగరు. ఎంత ప్రార్థన నేర్చుకుంది? తన కుమారుడు చనిపోయినప్పుడు, చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు, అయ్యా త్రాగటానికి నీళ్లు లేవు, నా కుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాయి, నాకు సహాయం చేయి. ఆ, నేను చూడలేనయ్యా, నా కుమారుడు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని తన కుమారుడు కొరకు ఏం చేసింది? ఎలుగెత్తి ఏడ్చింది. ఎక్కడ నేర్చుకుంది ఈ ప్రార్థన? అబ్రహాం ఇంటిలో హాగరు ప్రార్థన నేర్చుకుంది. లోతు అదే ఇంటిలో ఉన్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడా? ఇంటిలో పుట్టిన వాడికి ప్రార్థన లేదండి. బయట నుంచి వచ్చిన వాడు ప్రార్థన నేర్చుకున్నాడు గొప్పగా దీవించి. ఈ రోజున ఆగర సంతానం ఎంత గొప్పగా దీవించబడిందో కదా. కానీ అబ్రహాముతో ప్రయాణం చేసిన లోతు మాత్రం ప్రార్థన నేర్చుకోలేకపోయాడు. బలిపీఠం కట్టి అనుభవం నేర్చుకోలేకపోయాడు. అందుకే లోతు కుటుంబం ఏమైపోయిందో తెలుసా? తర్వాత భయంకరమైన పరిస్థితి మనం చూస్తాం. లోతు ఇంటిలో నుంచి ఎవరు వచ్చారు? మోయాబీలు, అమ్మోనీలు వచ్చారు. ఇశ్రాయేలుకి పెద్ద బద్ధ శత్రువులు ఎవరంటే మోయాబీలు, అమ్మోనీలే. నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన ఇంటిలో బలిపీఠము ప్రార్థన జీవితం ఉందా? మనం ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన మన పిల్లలకి నేర్పిస్తున్నామా? మన వాక్యం చదువుతున్నామా? మన పిల్లలకి వాక్యాన్ని మనం నేర్పిస్తున్నాం. రోజు నేను ప్రార్థన చేస్తాను, ప్రభా నా పిల్లలకి భక్తి నేర్పునైనా, ప్రార్థన నేర్పయ్యా. అబ్రహాముకున్న విశ్వాసం నాకు నేర్పండి. నేను కలిగిన విశ్వాసం నా పిల్లలకి నేర్పించు ప్రభువా. నాకు నేర్పయ్య. బైబిల్లో చాలా పర్యాలు నాకు నేర్పు, నాకు నేర్పు. శిష్యులు వచ్చి యేసు ప్రభు దగ్గర ఏమడిగారు? ఏమి నేర్పమని అడిగారు? అయ్యా నువ్వు చాలా అద్భుతాలు చేస్తున్నావు, అద్భుతాలు చేయటం నేర్పయ్యా. నువ్వు చాలా బాగా బోధ చేస్తున్నావు, బోధ చేయటం నేర్పయ్యా అని అడిగారా? ఏమని అడిగారు వాళ్ళు? అయ్యా ప్రార్థన నాకు నేర్పయ్యా. మోకాల ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన నాకు నేర్పయ్యా. ఆ ప్రార్థన నీవు నేర్చుకోగలిగితే నీవు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సంఘము, నీ పరిచర్య దీవించబడుతుంది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లు అనేక విషయాలలో దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఒక్కసారి హృదయపూర్వకంగా ఈ దినమంతా కూడా ఇక్కడ ఉన్నా మనకున్న పనులన్నీ కూడా ప్రక్కన పెట్టి కుటుంబాన్ని, పరిచర్యను, సంఘాన్ని అన్నీ విడిచి ఇక్కడికి వచ్చాం. దేవుడు నిన్ను ఈ రోజు నీ స్థలానికి ఒక ఉద్దేశం తీసుకుని వచ్చాడు. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు దేవుడు అనేక విషయాలు
బైబిల్ గురించి, ఆ బైబిల్‌ని ఎలా స్టడీ చేయాలి? బైబిల్‌లో ఉన్న సంగతులు ఎలా తెలుసుకోవాలి? ఎలా? బైబిల్ యొక్క ప్రాధాన్యత, దాని యొక్క గొప్పతనమును గురించి ఈరోజు ప్రభు మనతో వాక్యమే మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక మంచి పునాదండి. ప్రార్థనే, వాక్యమే అనేక విషయాలు మనకు నేర్పిస్తుంది. జరిగిన వాటిని, జరగబోతున్న వాటిని, మన చుట్టూ ఏమి జరగబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులు, ప్రజల గురించి ఎన్నో విషయాల ద్వారా ప్రభు తన వాక్యములో నుంచి ఈ దినము మనతో నేర్పుతూ వచ్చారు. కనుక యేసయ్య, ఈ స్థలములో మనందరం కూడా ఒక తీర్మానంతో వెళదాం. నేను నా కుటుంబము ప్రతిదినము అబ్రహాము కుటుంబంలో జరిగినట్లుగా ప్రార్థన, యోబు కుటుంబంలో ప్రతిదినము జరిగిన ఆ ప్రార్థన, కొన్నేలి ఇంటిలో జరిగిన ఆ ప్రార్థన, ప్రభువా మా కుటుంబాల్లో కూడా అనుదినము ప్రార్థించడానికి, అయ్యా మీ వాక్యమును ధ్యానించడానికి, వాక్య ప్రకారంగా జీవించడానికి, అయ్యా జీవించి అనేకులకు బోధించడానికి మీ కృప మాకు దయచే ప్రభు అని మనందరం కూడా మన మనసులో చిన్న ప్రార్థన చేద్దాం. పెద్ద ప్రార్థన వద్దు, చిన్న ప్రార్థన, ఒక చిన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళదాం. దేవుడు మన హృదయాలు, ఆలోచన, తలంపులు ఆయన అన్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్, నీ వైఖరి ఎలా ఉంటుంది, నీ ప్రవర్తన ఎలా నీ మాటలు ఎలా ఉంటున్నాయి, నీ యాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, అన్నీ ప్రభు చూస్తున్నాడు. కనుక ప్రభువా, ప్రీతికరమున్నట్లుగా మీకు ఇష్టమైన రీతిలో నేను నడుచుటకు, మాట్లాడుటకు, నీకు ఇష్టమైన పరిచర్య చేయటానికి, ప్రీతికరమైన సేవ చేయటానికి నాకు సహాయం చే ప్రభువా. నీ పాదాల దగ్గర నేను రోజు నేర్చుకోవడానికి నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, ఈ లోక సంబంధమైన విద్యలు, తలాంతులు ఏవి లేవు ప్రభువా. కేవలం నీ వైపు చూస్తూ నీ మీద ఆధారపడుతున్నాను. నీవు నాకు ఆలోచన ఇచ్చి దైవికమైన కృపతోను, దైవికమైన జ్ఞానముతో నన్ను నింపి సహాయం చే ప్రభు అని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలలో చిన్న ప్రార్థన చేయండి. నీ వ్యక్తిగతమైన జీవితం కొరకు ప్రార్థన చేయి. నిలుచుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరులకు బోధించి నీవు బోధించుకున్నవా అని వాక్యం చెప్తా ఉంది. కనుక మనం అనేకులకు బోధించేవారము. దేవుడు బోధించడానికి పిలిచాడు, కానీ బోధించే ముందు మనము అయ్యో దాని కొరకు, దాని ప్రకారముగా జీవించాలని ప్రభు ఆశపడుతుంది. అట్టి కృప నాకు దయచే నాయన, అట్టి కృప నాకు దయచే ప్రభు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, మీ శాశ్వతమైన ప్రేమ, కృపా కనికరమును బట్టి, మీ దయను బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ అంచె దినాల్లో, కడవరి కాలములో, అపాయకరమైన దినాల్లో ప్రభు నాయన, ఈ లోకములో మీ రాజ్య సువార్తను ప్రకటించడానికి మీ కొరకు ఒక సాధనాలుగా, పనిముట్లుగా ప్రభు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు, అయ్యా మీరు పిలుచుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు మాకు ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా అయ్యా ఈ యొక్క పరిసర ప్రాంతాల నుంచి, అనేకమైన ప్రాంతాల, మండలాల నుంచి మీ సేవకులైన వారందరినీ కూడా ఈ దినం ఈ స్థలానికి నడిపించిన ఆయన, ఈ సేవకుల సదస్సులో ప్రభు అయ్యా మేము ఈ రీతిగా సహవాసం చేయటానికి, మీ మాటలు వినడానికి, నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మేము ఏది విన్నామో అయ్యా, ఏది గ్రహించామో, అర్థం చేసుకున్నామో, వేటిని కనులారా చూసామో, వాటి ప్రకారంగా నాయన మేము జీవించుటకు, అనేకులు నడిపించుటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా అయ్యా ఈ సేవకుల సదస్సును ఏర్పాటు చేసినటువంటి ప్రియులు అయ్యా సూరిబాబు గారి కొరకు, నాయన శామ్యుల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది సేవకుల బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా వారిని బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ పరిచర్య కొరకు అయ్యా ప్రతి మాసము ప్రభువా నాయన విడవక పరిచర్యను ప్రేమిస్తూ నాయన వారి సహకారమును అందిస్తున్నటువంటి ప్రియులు అన్నపూర్ణమ్మ గారి కొరకు, నాయన వారి కుటుంబము కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి, సమృద్ధితో నింపండి, మేలులతో నింపండి. అనేకమైన సేవకులను, హస్తాలను, పరిచర్యలను బలపరిచే కృప వారికి మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా నాయన మీ దాసులు జరిగిస్తున్న పరిచర్యలను, సంఘాలను దీవించండి, వారి కుటుంబాల బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఫలభరితమైన జీవితాలు బిడలకు దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ఒక ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని కలిగి, భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో
నాయన ఎదుగుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ రాత్రి జరిగేటువంటి ఆ బహిరంగ సభలో కూడా ప్రభువా, అయ్యా మీరు మాతో ఉండండి. మంచి వాతావరణం దయచేయండి. కరెంటును, శబ్దయంత్రమును, అయ్యా సమస్తమును కూడా మీ స్వాధీనంలో ఉంచండి. అపవాది క్రియలన్నీ కూడా లాయపరచండి. మీ ఆత్మకార్యం జరిగించి అయ్యా మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ప్రభాలు మీకే ఆరోపిస్తూ నజరుడని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూను ఆయన ప్రేమించిన వారందరికీ, ఇంతవరకు టీచింగ్ చేసినటువంటి నీ దాసులకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నీ దాసులకు, నడిపించినటువంటి దాసులకు, వచ్చినటువంటి వారందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.